హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ హ్యాపీ కపుల్ వ్లాగ్స్ 143. నేను బాగున్నాను, మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి. ఈ వీడియోలో వచ్చేసరికి ఏంటంటే నా స్టైల్లో నేను చేపల పులుసు అనేది ఎట్లా చేస్తాననేది మీకు ఈ వీడియోలో చూపిస్తున్నానండి. చక్కగా ఫిష్ అయితే క్లీన్ చేసేసుకుని తీసుకొచ్చిన వాటర్లో ఉప్పు అండ్ దెన్ పసుపు వేసి ఒక 3 times చక్కగా వాష్ చేసుకున్నాక నా దగ్గర పుల్లటి మజ్జిగ ఉందండి, అది స్మెల్ రాకుండా ఉంటుందని పుల్లటి మజ్జిగ కూడా వేసేసి చక్కగా ఒక్క 2 minutes అట్లాగా వాష్ చేసేసుకుంటూ హ్యాండ్తో క్లీన్ చేసేసుకున్నాను శుభ్రంగా. అట్లా క్లీన్ చేసుకున్న తర్వాత చక్కగా కల్లుప్పు ఉంటుంది కదండి, కల్లుప్పు ఫిష్ పీసెస్కి సరిపడా కొంచెం సుమారుగా ఉప్పు వేసుకుని అండ్ దెన్ పసుపు కూడా వేసుకున్నానండి. ఈ 2 వేసుకున్నాక చక్కగా కారం కూడా సరిపడా వేసుకున్నాను, అంటే నేను ఒక 3 spoons వేసుకున్నాను. అట్లాగా మీరు ఎంత స్పైసీ తింటారంటే మీరు అంత వేసుకోవడమే, మన టేస్ట్ బట్టి. ఇంకా దాంట్లోనే కొంచెం అల్లం వెల్లుల్లిపాయ ఈ 2 పేస్ట్ వేసుకున్నాను. చక్కగా ఇవన్నీ చక్కగా పీసెస్కి పట్టేసేటట్టు చక్కగా హ్యాండ్తో ప్రతి పీస్కి చక్కగా రాసుకుంటూ చక్కగా మ్యాగ్నెట్ చేసుకుని పక్కన పెట్టేశాను అనమాట. చక్కగా పక్కన పెట్టేసుకున్నాక చక్కగా ఈలోపే స్టవ్ మీద ఒక బాండి పెట్టేసుకున్నాను. చక్కగా నాన్ వెజ్ కర్రీస్కి కొంచెం ఆయిల్ ఉంటేనే బాగుంటుంది కదండి, అందుకోసమే నేను కొంచెం ఫిష్ కర్రీకి ఎంత సరిపడో కొంచెం ఆయిల్ ఎక్కువగానే అయితే యూజ్ చేశాను. ఇట్లాగా ఆయిల్ హీట్ ఎక్కేసరికి చక్కగా ఆయిల్ హీట్ ఎక్కేసరికి ఆనియన్స్ను అండ్ దెన్ పచ్చిమిర్చి అయితే కట్ చేసుకున్నాను. పచ్చిమిర్చి అయితే నేను 2 pieces చేయనండి ఫిష్ చక్కగా పులుసుకి. అట్లా చూసారా, మధ్యలో చక్కగా అట్లా ఘాట్ పెట్టుకుని ఓన్లీ ఫస్ట్ ఉల్లిపాయలే వేస్తాను, అప్పుడే పచ్చిమిరకాయలు వేయను. ఎందుకంటే సగం కర్రీ ఒక 50% అయిపోయినాక చక్కగా ఫిష్ పులుసులో వేసుకుంటాము. అది మేము చాలా బాగుంటుంది, ఈసారి అలా ట్రై చేయండి. చక్కగా అలాగా ఆనియన్స్ వేసేసినాక దాంట్లోనే ఆల్రెడీ నేను ఫిష్లో కొంచెం కళ్ళుప్పు వేసా కదండి, ఓన్లీ ఆనియన్స్ అంతా కొంచెం తక్కువ వేసుకున్నాను. మళ్ళీ కావాలంటే ఒకసారి చూసి వేసుకోవచ్చు అని చెప్పి అవి చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసినాక నేను ఆల్రెడీ మ్యాగ్నేట్ చేసుకున్న చక్కగా చేపల ముక్కలు వేసుకుని చింతపండు గుజ్జు కొంచెం థిక్గా చక్కగా తీసుకున్నానండి. నేను ముందే నానబెట్టి చక్కగా అట్లాగా ఫిష్ పీసెస్ అయితే మెత్తగా అదే బాగా ఎక్కువ కదిపేస్తే పీసెస్ అయిపోతాయి కదా, అట్లానే స్లోగా 2 చేతులతో కూడా పట్టుకొని తిప్పితే బాగా వస్తుంది. నేను అట్లా కూడా తిప్పానండి. ఇది కొంచెం చూసారా, చక్కగా ఒక 60% చక్కగా మగ్గిపోయినాక చింతపండు పులుసులో అట్లా పెట్టేసుకుంటాను. కొంచెమే చక్క మధ్యలో ఒక్క ఘాటే పెట్టుకుంటానండి. వేసేసుకున్నాక ఇది వచ్చేసరికి ఇది వెయ్యండి, నిజంగా అన్ని కర్రీస్లో సూపర్ టేస్ట్ వస్తుంది. ధనియాలు, జీలకర్ర, మెంతులు అండ్ దెన్ ఆవాల పొడి నిజంగా చాలా అంటే చాలా బాగుంటుందండి. నేను ప్రతి దాంట్లో వేస్తాను. ఇట్లా వేసిన తర్వాత చక్కగా అట్లాగా బాగా ఉడికిపోయి ఇంకా కొంచెం వాటరీగా ఉందని చెప్పేసి ఈలోపు కొత్తిమీర వేసేసుకుని ప్లేట్ పెట్టేసుకున్నాను. పచ్చిమిరకాయలు కూడా చూసారా చక్కగా అట్లాగా మగ్గిపోయి చక్కగా పులుపది పీల్చి పీస్తో పాటు ఆ పచ్చిమిర్చి కూడా నంచుకుంటే ఎంత టేస్ట్ ఉంటుందో అండి. నిజంగా ఇట్లా వేసి ట్రై చేసి మీరు కూడా ఎట్లా ఉందో ట్రై చేసి నా కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. చక్కగా అట్లాగా మళ్ళీ ఇంకా పెట్టేసి అలా దగ్గరకు వచ్చే వరకు ఉంచేసానండి. చక్కగా వైట్ రైస్లో ఫిష్ కర్రీ వేసుకుని దాంతోనే కొంచెం పచ్చిమిర్చి కూడా నంచుకుని తింటే